హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి కనుమ పండుగ రోజుదండి. చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. మా ఇంట్లో స్పెషల్ అండి, కనుమ స్పెషల్. మంచి వేడి వేడి కలియా, వేడి వేడి బిర్యానీ, స్వీటు, చాలా ఐటమ్స్ తోటి కనుమ పండుగ అనేది చాలా బాగా చేసుకున్నాము. చూడండి, డ్రై ఫ్రై, చికెన్ ఫ్రై మాకు నచ్చిన విధంగా. చూడండి, ఇలా అయితే ఐటమ్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అనేది. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్కి కానీ అందరూ ఫుడ్ అనేది చక్కగా ఎంజాయ్ చేశారు. కనుమ పండుగ అంటేనే అందరికీ ఫుల్ ఎంజాయ్మెంటే కదండి ఆ డే అంతాను. కోడి పందాలు కానీ, ఇంకా ఫుడ్ ఐటమ్ని ఎంజాయ్ చేయటం కానీ. చికెన్ ఫ్రై కూడా చాలా చాలా బాగుంది. వెట్ ఫ్రై ఇది, డ్రై ఫ్రై ఏమో ఇందాక చూపించింది. గారెలు ఇవన్నీ కూడా, స్వీట్ కూడా చాలా బాగుంది. పండుగని చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇది సంక్రాంతి రోజు పెట్టుకున్నానండి. ఇలా కనుమ రోజు కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే సంక్రాంతి రోజు నాన్ వెజ్ అనేది చేయలేదు కాబట్టి ఆ రోజు ఇలా కొన్ని ఐటమ్స్ పెట్టి బట్టలు పెట్టుకొని దండం పెట్టుకున్నాము. మా నాన్నకి, నానమ్మకి, మా వదినకి, అమ్మమ్మకి, ఇంకా మా పెద్దవాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని ఇలా పండగ రోజైతే చక్కగా నమస్కారం చేసుకున్నాము. మా పెద్దలందరికీ కూడా, మా పెద్ద ఫోటోలో ఉన్నవారు మా మామయ్య గారు, మా మామయ్య గారికి కూడా చక్కగా బట్టలు పెట్టుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. వదినకి, అమ్మమ్మకి ఇలా శారీస్ అయితే పెట్టుకున్నాము. నాన్నకు కూడా పెట్టుకున్నాను. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారం పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాము. అమ్మమ్మ, ఇంకా మేనమామలు అందరూ ఉంటారు కదా, అందరికి కూడా చాలా మీ అందరి బ్లెస్సింగ్స్ అనేవి చక్కగా నా ఫ్యామిలీ మీద, మా మీద ఉండాలని చెప్పేసి నమస్కారం పెట్టుకొని సంక్రాంతి రోజు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ తీసేసి డ్రెస్సెస్ అనేవి వేసేసుకున్నాము. తర్వాత కనుమ రోజు కూడా ఫుడ్ అనేది అంతా పెట్టుకొని దండం పెట్టుకున్నాము. ఇలా పెద్దవాళ్ళకి చేసుకున్నాము. తర్వాత చాలా ఉత్సాహంగా మూవీకి అయితే వెళ్ళాను. అది ఏంటంటే రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్కి అయితే వెళ్ళాను. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్ పరంగా కూడా చాలా బాగున్నాయి, చాలా చక్కగా చేశారు హీరోయిన్ కానీ. అంత మూవీ అయితే నాకు నచ్చింది, గేమ్ చేంజర్ మూవీ. ఫెస్టివల్స్ అంటేనే కొత్త మూవీస్తో కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి మూవీస్ అన్నీ కూడా వరుసగా వచ్చిన 3 సినిమాలు కూడా చక్కగా థియేటర్లోనే, ఒకే థియేటర్లో నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కొత్త సినిమా ఏదైనా వస్తే నాకు ఇంట్లో చూడాలని ఇష్టం ఉండదు, థియేటర్కి వెళ్ళే చూస్తాను. అందరు కూడా అలాగే చక్కగా ఫెస్టివల్స్ అప్పుడు థియేటర్కి వెళ్ళి మూవీస్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఇది ఇంటర్వెల్ టైం అండి. ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్కార్న్, కూల్ డ్రింక్ మాత్రం నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటాను, ఇంకా వేరే ఏమీ ఇష్టం ఉండదు నాకు. చక్కగా మూవీ అయితే ఎంజాయ్ చేశాను. ఫెస్టివల్ అంటేనే మూవీతో కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి చక్కగా ఎంతో ఉత్సాహంగా ఇంట్లో పండగలన్నీ జరుపుకొని చక్కగా ఇట్లా మూవీకి కూడా వస్తూ ఉంటారు అందరూ.
నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మూవీ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు చాలా రోజులైంది కదా, ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ డాకు మహారాజ్ బాలకృష్ణ గారి మూవీకి అయితే వెళ్ళాను. సేమ్ థియేటర్, సేమ్ అంతా కూడాను. బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ మిగతా ఆర్టిస్టుల యాక్టింగ్ అంతా కూడా బాగుంది. టోటల్ మూవీ అంతా చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ని. ఇలా వరుసగా 3 మూవీస్ అయితే ఫెస్టివల్స్కి చక్కగా ఎంజాయ్ చేశానండి నేను. మీరే మూవీ చూసారో తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. ఎన్ని మూవీస్ చూసారా అని చెప్పేసి. ఇంకా మూవీ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాను యథావిధిగా. ఇది తర్వాత నెక్స్ట్ మూవీ కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ అని చెప్పేసి టాక్ బాగుంది కాబట్టి మూవీ కూడా ఫెస్టివల్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీకి, వెంకటేష్ గారిది. ఆ మూవీకి అయితే రెడీ అయిపోయాను. నా ఫ్యామిలీతో కలిసి మూవీని ఎంజాయ్ చేయడానికైతే చక్కగా ఇలా అయితే ప్రిపేర్ అయిపోయాను. థియేటర్కి కూడా వచ్చేసానండి. ఈ ఫెస్టివల్స్లో వచ్చిన మూవీస్ అన్నీ వరుసగా చూసేశాను, ఈ లాస్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీతో సహా. మీరే మూవీ చూశారు? నాలాగా 3 మూవీస్ వరుసగా చూసారా? తప్పకుండా కామెంట్ చేయండి. మూవీకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా మేము బయటికి వెళ్ళి ఏమన్నా తినాలనుకున్నాము. అలాగే మూవీ అయితే అయిపోయింది. బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి పనీర్ 65 మష్రూమ్ స్పెషల్ బిర్యానీ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది, చాలా వెజ్లో నాకు ఫేవరెట్. ఇలా గడిచిందండి నా ఫెస్టివల్ అంతా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.